अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। వాలేకుం అస్సలాం రహమతుల్లాహి తాలా వబర్కాతు. మీ పేరు? నా పేరు మొహమ్మద్ గాలిబ్ అండి. నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ని. సరే అండి, ఇప్పుడు ఏదైతే వక్ఫ్ జరుగుతుందో అసలు ఈ వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ముందు మేము అర్థం చేసుకోవాలంటే దీంట్లో పదాలు అర్థం చేసుకోవాలి. ముందు పదాలు అర్థం చేసుకోవాలి. వక్ఫ్ అనేది మన ఇస్లాంకి సంబంధించింది ఒక పదం. అలాగనే హిందువుల్లో కూడా ఈ పదం అనేది ఉంది. హిందువుల్లో మనకు తిరుపతి దేవస్థానం ఉంది కదా, ఆ తిరుపతి దేవస్థానానికి పిలిచే ఒక పేరు తిరుపతి ట్రస్ట్ అంటారు. ఏంటి అలాగనే మన క్రిస్టియన్ సోదరులకి ఒక పేరు అనేది ఉంది. ఎలా అంటే ఎక్కెన్సన్ అనే ఒక భాగం ఉంది, లేకపోతే స్టెల్లా అని ఉంది, లేకపోతే చాలా పేర్లు ఆ ట్రస్టులకి పేర్లు ఉన్నాయి. అలాగనే ముందు మేము అర్థం చేసుకోవాలి ఏంటంటే వక్ఫ్ అనేది ఒక పదము. వక్ఫ్ అనేది దేవుడు మాన్యము, దేవుడి గురించి దేవుడికి సమర్పణం చేస్తాం కదా, ఆ సమర్పణానికే వక్ఫ్ అని మేము అంటామండి. మా ఇస్లాంలో అయితే వక్ఫ్ అనేది పదానికి అది అర్థం. ఈ వక్ఫ్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇది వక్ఫ్ వల్ల ఇప్పటిదాకా అయితే నష్టాలు ఎన్ని ఉన్నాయో లాభం ఎంతో ఉన్నా అనేది ఇప్పటిదాకా తెలియలేదండి. ఎందుకంటే ఇప్పుడే మొదలైందని మేము అనుకుంటున్నాం. మనకి తెలియజేయాలి అనేది ఇప్పుడు మొదలైందంటే ఇప్పుడు దాదాపు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగపరంగా మనకు హక్కు ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మొదలంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది? ఇప్పుడు దాకా అయితే పేదవాళ్ళలాగే ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏం జరిగిందా అనే ఇది మనకి ఇప్పుడు తెలియజేసుకోవాలి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఏంటి అసలు వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఇప్పుడు దాకా మా ముస్లిం సమాజానికి ఎవరికి చేయలేదు కూడా. ఇప్పుడు దాకా వక్ఫ్ అనేది ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు ఎవరికి ఎంత ఇస్తుంది, ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు దాకా మాకైతే ఐడియా లేదండి. అయితే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే జుమ్మాలో వచ్చి ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మా కూతురు పెళ్ళి అని అడుక్కుంటున్నారు. వాళ్ళకి వక్ఫ్ ఎంత సహాయం చేస్తుందో అన్న కూడా తెలియదు. ఏంటి ఇప్పుడు కూడా ఒక పేదవాడు చదువుకోవాలంటే వాళ్ళ అబ్బాయిలు పెద్ద నారాయణ కాలేజీలో కానివ్వండి, పెద్ద యూనివర్సిటీల్లో లక్షలు అప్పు చేసి కడుతున్నారు పిల్లల్ని చదివిస్తానికి. కానీ ఆ వక్ఫ్ అనేది మాకు ఉంది కదా, అది సహాయపడుతుందా? లేకపోతే ఆపరేషన్లు చేయించుకుంటాను పేదవాళ్ళు పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్లోకి వెళ్ళి లక్షలు బిల్లులు కడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు. అప్పుడైనా మనకు వక్ఫ్ సహాయపడుతుందా? వక్ఫ్ అనేది ఏంటి ఇప్పుడు అంటున్నారు చాలామంది, ముస్లిమ్స్లో హక్కు అది అంటున్నారు. ముస్లిమ్స్ హక్కు ఎక్కడ దాకా అండి? పేదవాళ్ళగా ఉన్నారుగా. ఈరోజు కూడా మా పరిస్థితి అందరూ చూస్తున్నారుగా, మా పరిస్థితి అలాగే ఉందిగా. ఎక్కడ మనకి సహాయం చేస్తున్నారు వక్ఫ్ వాళ్ళు చెప్పండి? మనకు ముందుకు వచ్చి ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు మనకు ముందు దానికి సమాధానం చెప్పాలి. ఇదంతా దీనికంతా కారణం ఏంటంటే మన ముస్లిం సమాజంలో అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వక్ఫ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనకి అవగాహన లేదు. ఏ చైర్మన్ కూర్చున్నా కూడా ఆయనకే యాక్చువల్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆయనే సరిగ్గా చదువుకోకపోవడం అనేది, ముస్లిం సమాజంలో చాలామంది పేదవాళ్ళుగా మిగిలిపోవడం అనేది, అలా మిగిలిపోవడం వల్ల దీని రిలేటెడ్ మనకంత అవగాహన లేదు. అందుకని ఈ సమాజం అలాగా వెనకబడిపోయి ఉంది. ఆ వక్ఫ్ రిలేటెడ్ మనం ఎంత ఆస్వాదించాలో, దాని రిలేటెడ్ మనం ఎంత లాభం పొందాలో అంత లాభం అనేది మనం పొందలేకపోతాం. ఇప్పుడు ప్రజల మీద అవగాహన కూడా కల్పించారు. ఇప్పుడు నాయకులు ఏదైతే ఓటేస్తాం, మనం ప్రతి ఒక్కరికి ఓటేసినప్పుడు ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో మన దగ్గర ఇంత భూమి ఉంది ఏంటి, దీనివల్ల ఇలా చేయొచ్చు అని దీని గురించి అవగాహన కల్పించకుండా ఏంటి ఏదైతే ముస్లిం సభలో ఉందో ఖబరస్థానికి మట్టి వేసాం, ఇలా చిన్న విషయాలను ముందు పెట్టేసి మీ తరఫు నుండి వక్ఫ్ బోర్డు గురించి ముస్లిం సమాజానికి మీరు ఎలాంటి అవగాహన కల్పించాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అవగాహన అనేది అందరిది బాధ్యత అండి. అవగాహన ఇప్పుడే మొదలైంది, మనకి తెలిసింది వక్ఫ్ అనేది ఏంటి అనేది. ప్రతి గుమ్మానికి, ప్రతి ముస్లిం సహోదరుడికి, ప్రతి పేదవాడికి వక్ఫ్ అనేది ఇప్పుడు ఏంటో తెలిసింది.
తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మేము జాగ్రత్త పడి వక్ఫ్ అనేది భూమిని మేము ఎలాగైతే పోరాడి అయినా మేము కాపాడుకుంటాం. అది సహజం. అది ఇప్పటికైనా మాకు అవసరానికి పనికొస్తే బాగుండేది నా ఒక అభిప్రాయం. ఎలా అంటే తీసుకుంటే తిరుపతిలో చూడండి, ఒక ట్రస్ట్ అనేది ఉంది. ఆ ట్రస్ట్లో ప్రతిరోజు భోజనం అనేది పెడతారు. ఒక నెలకు వస్తే 1000 మంది పెళ్ళిళ్ళు చేపిస్తారు వాళ్ళు. అలాగే మన విజయవాడలో తిరుపతి దేవస్థానం లేదు. అయినప్పటికీ వాళ్ళకి సంబంధించింది భూమిలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించింది వసతి గృహాలు అంటారు కదా, వసతి గృహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఒక లైన్ ప్రకారంగా ఆ సమాజాన్ని, ఆ ట్రస్ట్ని ఎలాగైతే వాడుతున్నారో అలాగనే మాకు కూడా వక్ఫ్ అనేది ఉంది. కాబట్టి ఆ లైన్లోనూ కూడా మాకు కూడా కొద్దిగా ఉపయోగం వచ్చినట్టుగా వాళ్ళు సహాయపడితే బాగుంటుందని వక్ఫ్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే.